హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దేశంలో ఒక మాట చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అదేంటంటే విదేశీ వస్తువులు వాడొద్దు, భారతీయ ఉత్పత్తులే వాడండి అని. వినడానికి ఇది చాలా గొప్పగా అనిపిస్తుంది. అలాగే ఎంతో దేశభక్తి ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. కానీ ఒక సాధారణ పౌరుడిగా మీ అందరినీ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అసలు విదేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసేది ఎవరు? ప్రజలే డైరెక్ట్గా దిగుమతి చేసుకుంటున్నారా ఈరోజు? కాదు కదా. ఈరోజు దిగుమతి చేసేది ప్రభుత్వాలు, అలాగే ఇండియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు, వ్యాపార సంస్థలు. దిగుమతి చేసేది గవర్నమెంటే, కొనొద్దని చెప్పేది కూడా గవర్నమెంటే. మరి ఇది ఎక్కడ చిక్కో నాకైతే అర్థం కాలేదు. మరి ఇప్పటికే ఆ సరుకులకి డబ్బు డాలర్ రూపంలో వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు ప్రజలు కొనకపోతే నష్టం ఎవరికి వస్తుంది? ఆ యొక్క దిగుమతి చేసుకున్న ప్రభుత్వానికి రాదా? ఈ యొక్క దిగుమతి చేసుకున్న భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలకు రాదా అనేది నేను అడుగుతున్నాను. ఈరోజు మొదట నష్టపడేది భారతదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క డీలర్లు. ప్రభుత్వం దగ్గర నుంచి స్టాక్ కొనుక్కున్న ఈ యొక్క మధ్యతరగతి వ్యాపారస్తులు ఈరోజు నష్టపోతారు. అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. నిజంగా విదేశీ వస్తువులు తగ్గించాలని అనుకుంటే ప్రభుత్వం దిగుమతులు ఆపేయాలి. ఆ యొక్క దిగుమతులకు సంబంధించినటువంటి యొక్క పరిశ్రమలని మన దేశంలోనే అభివృద్ధి చేయించాలి. దాని ద్వారా ఈ యొక్క ఇండియా అభివృద్ధి చెందుతుంది, యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి, ఉద్యోగాలు కూడా వస్తాయి. మరి అది చేయకుండా కేవలం ఈ యొక్క నినాదాలు ఇస్తే సరిపోతుందా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ ఇంకో నిజం కూడా మనం అంగీకరించాలి. ఇక్కడ వస్తువు కొనేవాడు మంచి క్వాలిటీ, తక్కువ ధర, మంచి టెక్నాలజీ ఎక్కడ దొరికితే అక్కడ ఆ యొక్క ప్రజలు కొనుగోలు చేస్తారు. అది తప్పు కాదు, ఇది సహజమైన కన్జ్యూమర్ బిహేవియర్. మరి ఈరోజు ప్రపంచ మార్కెట్లో కొన్ని విదేశీ కంపెనీలు ఎందుకు ముందున్నాయి అనేది ఒకసారి ఆలోచిస్తే, మరి వాళ్ళు తక్కువ ధరకు మంచి నాణ్యతతో ప్రజలకు అవసరమైనటువంటి వస్తువులను ఈరోజు అందిస్తున్నారు. దీన్ని బట్టి మనం పరిష్కారం ఎక్కడుందో అనేది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ప్రజల మీద కోపం చూపించడం కాదు, దేశభక్తి లేదని విమర్శించడం కాదు, భారతీయ ఉత్పత్తులు కూడా ప్రపంచ స్థాయిలో ఉండేలా చెయ్యాలి. అప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలే గర్వంగా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వైపు అడుగులు వేస్తారు. దేశభక్తి అంటే కేవలం నినాదాలు కాదు, దేశాన్ని ఆర్థికంగా బలపరిచే విధానాలు అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. నిజమైన స్వదేశీ అంటే ప్రజలకి క్వాలిటీ ఇవ్వండి, యువతకు ఉద్యోగాలు ఇవ్వండి, భారతదేశాన్ని ఒక తయారీ శక్తిగా మార్చండి. అప్పుడు మాత్రమే వోకల్ ఫర్ లోకల్ అనే మాట నినాదం కాదు, నిజమైన శక్తిగా మారుతుంది. జై హింద్.